హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, తమిళనాడులో ఒక స్కూల్ టీచర్ తనకు భార్య ఉండగానే తన కొలీగ్ మరొక టీచర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు సార్. చివరికి తను ప్రేమించిన ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయిని చంపేయడం జరిగింది. అంటే ఏం జరిగింది, ఎందుకు ఆయన చంపేయాల్సి వచ్చింది అసలు? పెరంబలూరు ఊరి పేరు తమిళనాడులో, మన కోయంబత్తూరు దగ్గరలో ఉంటుంది. పెరంబలూరు జిల్లా కూడా అది. సో పెరంబలూరు జిల్లాలో కలత్తూరు అనే ఒక స్మాల్ టౌన్. ఆ టౌన్లో గవర్నమెంట్ స్కూల్లో నవంబర్ 15 అలాగా వెంకటేషన్ అనే సైన్స్ టీచరు, తర్వాత దీప అనే మ్యాథ్స్ టీచరు, ఇతనికి 44 ఏళ్ళు, ఆమెకు 42 ఏళ్ళు, ఇద్దరు కనిపించకుండా పోయారు. దాంతో ఇద్దరు ఇళ్లల్లో వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు వెతకడం మొదలుపెట్టారు, ఏమయ్యారు ఇద్దరని. దీప కారులో బయలుదేరారు ఇద్దరని చెప్పారు. వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ అవన్నీ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. సో దాంతో పోలీసులు అన్ని ఇతర జిల్లాల పోలీసులకి అందరికి కూడా వీళ్ళు ఫోటోలో పెట్టి చేశారు. చివరికి కోయంబత్తూరులో ఒక్కడం అనే ఒక ఏరియాలో ఈమె కారు దొరికింది పోలీసులకి. దాంతో ఈ పెరంబలూరు పోలీసులు అక్కడికి వెళ్ళారు. ఆ కారులో వీళ్ళిద్దరు సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక రక్తంతో తడిచి ఎండిపోయిన రక్తంతో ఒక సుత్తి కనపడింది. దాని తర్వాత ఆమె ఆభరణాలు కూడా కొన్ని దొరికాయి, అది కారులో ఉన్నాయి. దాంతో వాళ్ళకి అర్థం కాలేదు, ఇద్దరి సెల్ ఫోన్లు ఇక్కడే ఉన్నాయి, ఇతనేమయ్యాడు, ఇద్దరిని ఏమన్నా చంపేశారా, ఇద్దరు సెల్ ఫోన్లు ఉండే ఇద్దరిని ఎవరైనా చంపేస్తారా అన్న కోణంలో వాళ్ళు ఏం చేశారంటే, ఇలా కాదని చెప్పి ఆ ఎస్పీ శ్యామలాదేవి ఆమె ఒక 5 మందితో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని, బెస్ట్ అనుకున్న జిల్లాలో బెస్ట్ పర్సన్స్ని తీసుకొని ఒక టీమ్గా ఏర్పాటు చేసింది క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి. అయితే వీళ్ళకి దాదాపు దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి 3 నెలలు పట్టింది. సో వీళ్ళు ఫైనల్గా ఈ వెంకటేషన్ అనేవాడిని చెన్నై మెరీనా బీచ్లో పట్టుకున్నారు. ఆ మెరీనా బీచ్లో పట్టుకొని అతను విచారిస్తే అతను దీపాన్ని నేనే చంపానని ఒప్పుకున్నాడు. అసలు ఎందుకు చంపారు, ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు అనే వివరాలు అతని నుంచి రాబట్టారు. ఇతను ఏంటంటే, ఇంట్లో గాయత్రి అనే భార్య ఉంది, ఆమె ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఈ స్కూల్లో ఈ దీపాతో ఈమెకి అఫైర్ ఏర్పడింది. సో ఇతనికి ఒక వ్యసనం మొదలైంది. ఆ వ్యసనం ఏంటంటే డే ట్రేడింగ్, ఆన్లైన్లో ట్రేడింగ్ చేయడం. దీన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఈ ట్రేడింగ్లో మెల్లమెల్లగా అతను డబ్బులు దాదాపు 19 లక్షలు పోయింది. ఆ 19 లక్షలు ఈమె దగ్గరే తీసి ట్రేడింగ్లో పెట్టుకుంటూ వచ్చాడు. అదేంటంటే, ట్రేడింగ్ ఎలా ఉంటుందంటే, ఒకరోజు వస్తుంది, ఒకరోజు పోతుంది, మళ్ళీ వస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలాగా అది జరుగుతూ ఉంటుంది రొటేషన్. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు, మొన్న కూడా న్యూస్ వచ్చింది, ఒక అమ్మాయి 3 కోట్లు పోగొట్టుకున్నదని. నాకు తెలిసిన ఒక అతను 2.5 కోట్లు పోగొట్టుకున్నాడు డే ట్రేడింగ్లో. ఇంకొక అతను టీవీ స్టూడియో ఉంది అతనికి, అతను 30 లక్షలు 6 ఏళ్ళు ట్రేడింగ్ చేసి 30 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇలాగ చాలామంది డే ట్రేడింగ్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు నాకు తెలిసే ఉన్నారంటే, ఇంక బయట ఎంతమంది ఉంటారు మనం చూడొచ్చు. దీనికి ప్రధాన కారణం, ఈవెన్ డే ట్రేడింగ్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, 2% సక్సెస్ రేట్ ఉంటుంది, ఆ 2%లో మీరు ఉండేట్టుగా మేము ట్రైనింగ్ చేస్తాము అని చెప్తున్నారు తప్ప, అందరూ మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోతారని చెప్పట్లేదు. వాళ్ళు కూడా 2% అనే చెప్తున్నారు. అంటే అర్థమైందంటే, ఇక్కడ విదేశాల్లో కొంత డే ట్రేడింగ్ సిస్టమేటిక్గా ఉంటుంది, ఇక్కడ అంత సిస్టమ్స్ అంత పర్ఫెక్ట్గా ఉండవు. మన కంపెనీస్ అంత పర్ఫెక్ట్గా లేవు ఇక్కడ. మొన్న కూడా మనం అదాని చూసాం కదా, వాళ్ళు ఎలాగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మ్యానిపులేట్ ఎలా చేశారనేది హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. అలాగే ఇక్కడ ఆ మధ్య కూడా సౌరభ్ ముఖర్జీ అని ఒక ఎకనామిస్ట్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి మార్సెలస్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నడుపుతాడనమాట. ఆయన ఒక 1 year పాటు కంపెనీల మీద, ఇండియన్ కంపెనీల మీద రీసెర్చ్ చేసి ఒక 5-6 పుస్తకాలు రాశాడు. అన్యూజువల్ బిలియనీర్స్ ఇట్లాంటి పుస్తకాలు రాశారని. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే, ఇండియన్ కంపెనీస్ కొన్ని
మ్యానిపులేషన్స్ చేస్తున్నాయి అని మాకు అర్థమైంది. మేము 3 చోట్ల వీళ్ళు మ్యానిపులేషన్ చేస్తున్నారని ఫైండ్ అవుట్ చేసాము మా టీము. సరే వాళ్ళనే అడుగుదామని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఎందుకు మీరు ఇలా మ్యానిపులేట్ చేయాల్సి వస్తుందని. అప్పుడు ఒక మేనేజర్ మాకేం చెప్పాడంటే, సార్ మీరు కొత్తగా లండన్ నుంచి ఇక్కడ దిగారు, ఇండియన్ కండిషన్ మీకు సరిగా ఇంకా తెలియదు సార్, మేము 3 చోట్ల కాదు 6 చోట్ల చేస్తున్నాము, మీరు 3 కనిపెట్టారు సార్ అని చెప్పాడంట. దాంతో వీళ్ళు షాక్ అయ్యారు. అంటే ఆయన చెప్తున్నది ఏమంటే సౌరవ్ ముఖర్జీ, అమెరికాలో కూడా 1930s ఇలాంటి కండిషన్ ఉండేది. సో అది మారడానికి టైం పడుతుంది. ఇండియాలో కూడా ఈ కండిషన్ ఇప్పుడు ఉంది, ఇది మారడానికి ఇంకొంత టైం పడుతుంది మనకి. సో ఇప్పుడైతే డే ట్రేడింగ్ లాంటివి ఆడకపోవడం బెటర్ అని ఆయన కూడా సలహా ఇచ్చాడు. ఇన్వెస్ట్ చేయాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లే కరెక్టు, అది కూడా ప్రాపర్గా స్టడీ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లే చేయండి, డే ట్రేడింగ్లు పోవడం అనేది డేంజర్ అని ఆయన కూడా చాలాసార్లు చెప్పారు. ఇండియన్ కాంటెక్స్లో ఆయన చెప్పింది. సో కానీ ఇదంతా అర్థం కాకుండా ఎవరో టిప్స్ ఇస్తుంటారు, ఎవరో ట్రైనింగ్ ఇస్తుంటారు, ఆన్లైన్ క్లాసులు చెప్తుంటారు, మా దగ్గర క్లాస్ చేస్తే ఇంత డబ్బులు వస్తుందని. వాళ్ళు కొంత నేను ఎవ్రీ మంత్ 2 lakhs సంపాదిస్తానని ఒకరు, 3 lakhs సంపాదిస్తానని ఒకరు చెప్తుంటారు. ఇవన్నీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అంటే కొన్ని గంటలే పనిచేసి మామూలుగా 9:15కి స్టార్ట్ అయ్యి అరౌండ్ 3కి ఎండ్ అవుతుంది. సాటర్డే సండే ఉండదు. రోజు కొన్ని గంటలు పనిచేస్తే చాలు, నువ్వు 2 లక్షలు సంపాదించుకోవచ్చు, 3 లక్షలు సంపాదించుకోవచ్చు, ఎక్కడ ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. ఇలాగా ఒక నెరేటివ్ని చెప్పి మనల్ని నమ్మిస్తారు. మనం దాంట్లో ఎంటర్ అయిన తర్వాత మెల్లగా డబ్బులు ఒకరోజు వస్తుంది, ఒకరోజు పోతుంది. సో మళ్ళీ వస్తుందేమో అని, పోయిన చోటే మళ్ళీ మనం ఎత్తుక్కోవాలని ఇలాగా అప్పులు చేయడం. మామూలుగా ప్రతి ట్రేడింగ్ ట్రైనర్ చెప్పేదేమంటే అప్పు చేసి ట్రేడింగ్ చేయొద్దు, నెంబర్ 1 రూల్ అని చెప్తారు. అట్లాగే నీ దగ్గర ఉన్న డబ్బుల్లో 10% మాత్రమే ట్రేడింగ్లో పెట్టు, మళ్ళీ ఆ 10% వచ్చే వరకు వెయిట్ చేసి, అది రాకపోతే మళ్ళీ నువ్వు వేరే దగ్గర సంపాదించుకుంటావు 10%, అప్పుడు మాత్రమే ఆడు, ఈ 90% తాకద్దని కూడా చాలామంది చెప్తారు. కానీ ఇది ఎవడు వినడు. ఎందుకంటే ఒకసారి దాంట్లో దిగినాక అది ఒక రకమైన అడిక్షన్, ఒక మెంటల్ హై అంటారు, అడ్రినల్ ఇది రష్ అంటారు, అది ఇస్తుంది అనమాట. దాంట్లో డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు. ఇతను కూడా అదే చేశాడు. సో చేసేసిన తర్వాత ఈమెమో ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టింది. ఆమె గోల్డ్ గిల్డ్ ఆమె దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ కలిపి తనకి ఇచ్చింది. సో ఆమె కూడా నమ్మింది ఇతను ట్రేడింగ్లో ఏదో సంపాదిస్తాడని. సో ఆమె డిమాండ్ చేయడం, ఆమె గొప్పగా గొడవ చేసేయడం, ఓపెన్గా అందరి ముందు ఇతన్ని బూతులు తిట్టడం, ఇది ఇతనికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. సో ఈ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఈమెని చంపేద్దాము, లేకపోతే మనం తట్టుకోలేము అంటే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు 19 lakhs అని ఆల్రెడీ అతనికి వేరే అప్పులు కూడా ఉన్నాయి. సో ఇతను ఏం చేశాడంటే ఈమెని మెల్లగా నాకు కోయంబత్తూరులో డబ్బులు ఇస్తా ఉన్నారు అని చెప్పి కారులో తీసుకెళ్ళాడు. అక్కడ అడవి దగ్గర పొలంలో ఉంటాడు అతనని అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళి ఆమెతో ఏదో మంచిగా వెయిట్ చేయమన్నారు, ఇక్కడికి వస్తారని చెప్పి కూర్చోబెట్టుకొని సడన్గా ముందే ప్లాన్ చేసుకుని సుత్తి తీసుకెళ్ళాడు. ఆ సుత్తితో ఆమెని తల మీద కొట్టి చంపేశాడు. చంపేసిన తర్వాత ఆ బాడీని ఒక చోటకి మురుగన్ ఫారెస్ట్ అని ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళాడు. మళ్ళీ అక్కడ మైండ్ మార్చుకొని ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆమె తగలబెట్టేశాడు. తగలబెట్టేసిన తర్వాత కొంత గోల్డ్ తను తీసుకున్నాడు, కొంత ఆమె దగ్గర పర్సులో డబ్బులు అవి ఉంటే అవి తీసుకున్నాడు. మేము 2 సెల్ ఫోన్లు ట్రేస్ చేస్తారని ఇతను కొంత నాలెడ్జబుల్, ఆన్లైన్లు ఇవన్నీ చూడడం, హత్యలు వీటికి సంబంధించి. సో పోలీసుల మెథడ్స్ అవన్నీ కూడా కొంత స్టడీ చేశాడు. స్టడీ చేసి ఫోన్లు మన దగ్గర ఉంటే ఇతను పట్టుకుంటారు పోలీసులు అని చెప్పి తన ఫోన్ కూడా అక్కడ పెట్టేశాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొంతవరకు ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టేశాడు. మొత్తం 3 నెలలు తిరిగాడు. పాలక్కాడు కేరళకి వెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వచ్చాడు. ఇలాగ ఊర్లు తినుక్కుంటూ గుళ్ళో ప్రసాదం తినడం, తర్వాత అనాథాశ్రమాలు ఎక్కడున్నాయని వెతకడం, కొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి కదా, కొన్ని మఠలో ఉంటాయి మఠాలు, ఆ మఠాల్లోకి వెళ్ళి భోజనం చేయడం, అక్కడే పడుకోవడం, ఇలాగ తిరుగుతున్నాడు. అక్కడ కూడా మైలాపూర్లో ఉంటున్నాడు. అప్పుడు మైలాపూర్లో ఒక మఠంలో ఉంటున్నాడు. ఆ మఠంకి దగ్గరగా ఉన్న ఈ బీచ్, మెరీనా బీచ్కి వెళ్ళి తిరుగుతూ ఉంటే వీళ్ళు పట్టుకున్నారు. సో పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఇతని దగ్గర ఫోన్ లేదు కదా అనుకున్నప్పుడు పోలీసులు ఈ ఫోటోలు అన్ని స్టేషన్లకి ఇచ్చారు కదా. సో అక్కడ అందరు పోలీసులకి అన్నీ వెళ్ళాయి, ఇది ఫోన్లలోకి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్ కూడా వాళ్ళు వాట్సాప్ గ్రూపులు కూడా పెట్టుకుంటున్నారు. అలాగా ఈ ఫోటోలు అంతా సర్క్యులేట్ అయిపోయినాయి. సో ఈ సర్క్యులేట్ అయిన ఫోటో చూసినప్పుడు ఎవరో అక్కడ బీట్ కానిస్టేబుల్ ఇతను గుర్తించి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు.
వీళ్ళు వెళ్ళి అతన్ని పట్టుకొని వచ్చి ఇప్పుడు కోర్టుకు పెట్టి తిరుచి సెంట్రల్ జైలుకి పెట్టారు. ఇతనికి కోఆపరేట్ చేసిందని వాళ్ళ భార్యను, వాళ్ళ బంధువులిద్దరిని కూడా అరెస్ట్ చేశారు.